గత 3 రోజులుగా సోషల్ మీడియా వేదికగా నా పేరుతో కొందరు అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాటిని నేను పూర్తిగా ఖండిస్తున్నానని, వ్యక్తిగతంగా ఎక్కడ ఏ వ్యక్తిని కానీ, కులాన్ని కానీ దూషించలేదని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏఐ సాంకేతికతను ఉపయోగించి సందర్భానికి విరుద్ధంగా చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు నాయకులు పక్కా ప్రణాళికలతో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా కుల సంఘాలకు ముడిపెట్టి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అయినప్పటికీ ఈ విషయంలో ఏ కుల సంఘం మనోభావాలైన దెబ్బతిన్నట్లయితే వారికి నేను బేషరతుగా క్షమాపణలు చెబుతానని తెలిపారు. అందరికి నమస్కారం. ఏదైతే గత కొన్ని రోజులుగా ఆడియో క్లిప్పింగ్స్ రూపంలో వాట్సాప్ గ్రూప్లలో కానీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ మీరందరూ గమనిస్తూ ఉన్నారు, దానిపైన ఎంత కాంట్రవర్సీ అవుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో దాంట్లో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే అన్ని ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కట్ చేస్తూ అన్ని కట్ కాపీ పేస్ట్ అన్నట్టు ఒకటే మనిషి మాట్లాడుతూ వస్తుంది. దాంట్లో రెండో వ్యక్తి మాట్లాడేది కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఒకటే వన్ సైడెడ్గా మాట్లాడుతూ ఉద్దేశపూర్వంగా కావాల్చుకొని కుట్రపూరితంగా ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా తండ్రి ఈ పార్టీకి 41 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. ఏ రోజు కూడా మాపై ఇటువంటి అభియోగాలు కానీ ఇలాంటి కులాలను దూషించినట్టు కానీ మతాలను దూషించినట్టు కానీ ఎటువంటి దాఖలాలు లేవు. మరి 41 సంవత్సరంలో లేనిది ఈరోజే ఎందుకు వస్తుంది అంటే జక్కిడి శివచరణ్ రెడ్డి అనే నేను కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ యువజన కాంగ్రెస్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, మా పార్టీ వాళ్ళు కావచ్చు, దానిపైన నేను కమెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు మా ఎదుగుదలను చూసి ఓర్వలేక కంటిన్యూస్లీ ఒకటి తర్వాత ఇష్టం ఉన్నట్టు తయారు చేసుకుంటూ పోతున్నారు. ఏది పడితే అది అడ్డగోలి రాతలు రాస్తున్నారు. అందుకే దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను. మా కమిషనర్ గారిని కూడా కలిసి మేడంని కూడా కోరుకోవడం జరిగింది. మేడం, మీరు చాలా కుట్రపూరితంగా అడ్డగోలు మా మీద రాతలు రాస్తున్నారని. అయినప్పటికీ కూడా కొందరు కావాల్చుకొని కొన్ని కుల సంఘాలను అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో శివచరణ్ రెడ్డి ఏదో వాళ్ళని నిజంగానే ఏదేదో అనేసినట్టు ఏదో నేను వాళ్ళకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడి అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. అందరు కూడా ఒకటే చెప్తున్నాను, అటువంటి ఉద్దేశాలు మాకు లేవు. యువజన కాంగ్రెస్కి ఎటువంటి కులాలు మతాలు లేవు. మాకు ఉన్నది ఒకటే ఒక కులం, యువకుల కష్టాలు కానీ రాష్ట్రంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానిపైన ఫైట్ చేయడమే మాకు తెలుసు. మా సొంత కమిటీలో కూడా అనేక కులాల నుంచి మతాల నుంచి ఉన్నారు. ముస్లిమ్స్ కానివ్వండి, యాదవ్స్ కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, అనేక మంది చాలా మందికి ఇక్కడ యూత్ కాంగ్రెస్లో అన్నీ కలుపుకొని పదవులు ఉన్నాయి, పదవులు ఇస్తున్నాం. ఒకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని వివాదాలు ఏమీ లేని దాని దగ్గర ఏదో ఉన్నట్టు మీరు చూపించి అసలు నేను ఏమన్నానో అసలు ఏమీ అనకుండానే ఏదో అనేసినాము కులాన్ని ఏమన్నా ఎక్కడ కూడా కులాన్ని అన్నది లేదు అంటే చూపించండి. అంతేగాని ఇట్లా లేనిపోని రాతలు రాసుకుంటూ ఏదో అంటున్నాడు అధ్యక్షుడే అది ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు మాత్రం పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఇటువంటి